హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై పక్కకి బిర్యానీ అయితే చేసుకుంటే ఈ రెండిట్ల కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. చికెన్ అయితే 4-5 సార్లు కడిగి ఓ పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక జీడిపప్పు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని తీసేసుకోండి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయిపోయినాయి కదా, ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అదే కడాయిలో ఇంకో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. రెండు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చికెన్ ఫ్రైకి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని అప్పుడు చికెన్ వేసుకుంటే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు కూడా ఆనియన్స్లో కాసేపు ఫ్రై చేసుకున్నాక తర్వాత చికెన్ వేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాం కదా, ఉప్పు చికెన్ వేసేసుకోండి. చికెన్ అంతా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు హైలో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై ఇనుప ముగ్గుడులో చేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. కాసేపు ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న కప్పుడు పెరుగు వేసుకోండి. చికెన్ ఫ్రై అయిందాక అంతా హైలో పెట్టుకుని చేసుకోవాలి. చికెన్ అయితే చాలా తొందరగా కుక్ అవుతుంది. పెరుగు వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకున్నాక మనం వాటర్ వేయకుండానే చికెన్లోంచి వాటర్ ఎలా ఊరిపోయిందో చూసారా. ఇప్పుడు 1/2 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా హైలో పెట్టుకుని ఉడకనివ్వండి. ఇదేంటి కారం వేయకుండా వాటర్ వేసేసింది అనుకుంటున్నారా? అదేనండి, రెస్టారెంట్ స్టైల్లో ఇలానే చేస్తారు. రుచి అయితే ఏమాత్రం తగ్గదు. లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. ఈ చికెన్లో వాటర్ అయితే ఎగిరిపోయింది కదా, ఇప్పుడు కారం వేసేసుకోండి. 4 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలా హైలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. కారం వేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఈ చికెన్ ఫ్రైలో ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే దీని రుచి. వేసేసుకున్నాక మళ్ళీ ఫ్రై చేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు జీలకర్ర, ధనియాలు కలిపి పౌడర్ చేసుకున్నది వేసుకోండి. 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి, మళ్ళీ 2 స్పూన్ల వరకు గరం మసాలా వేసుకోండి. బాగా హైలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకునే కొద్ది మనకు రుచిగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. మసాలా బాగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా ఫ్రై అయిన దాకా తిప్పుతూనే ఉండండి. అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫ్రై చేసి కొద్ది మంచి కలర్ అయితే వస్తుంది చూసారా. అలాగే హైలో పెట్టి కూడా ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి
ఈ ఫ్రైలో ముక్క కూడా పకోడీ తిన్నట్టు ఉంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు లేటు, ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.